బీన్స్. ఈ వింత ఘటన 12వ శతాబ్దంలో జరిగింది. ఊల్పిట్ గ్రామస్తులు తోడేళ్లను పట్టడానికి పెద్ద పెద్ద గుంటలు తవ్వేవారు. ఒకరోజు ఆ గుంటల దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించారు. వారిని చూసిన జనం షాక్ అయ్యారు. ఎందుకంటే వారి శరీరం అంతా మొత్తం పచ్చ రంగుతో మెరిసిపోతోంది. వారిని గ్రామంలో ఒక జమీందారింటికి తీసుకెళ్లగా అక్కడ వారికి రకరకాల ఆహారం పెట్టినా వారు ముట్టుకోలేదు. కేవలం పచ్చి బీన్స్ గింజలు మాత్రమే తిని బతికేవారు. ఆ కాలక్రమేణా ఆ అబ్బాయి చనిపోయాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం మెల్లిగా మన ఆహారానికి అలవాటు పడింది. అలా తిండి మారగానే ఆమె చర్మం మీద ఉన్న పచ్చరంగు పోయి సాధారణమైన మనిషిలా మారిపోయింది. మెల్లిగా ఆ అమ్మాయి ఇంగ్లీష్ భాషను నేర్చుకుంది. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు విని అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. తాము సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే చోటు నుండి వచ్చామని చెప్పింది. అక్కడ సూర్యుడు ఉండడట. ఎప్పుడూ సంధ్యా సమయంలాగా మసక వెలుగు ఉంటుందట. అక్కడున్న మనుషులంతా పచ్చగానే ఉంటారట. ఒకరోజు తమ తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక పెద్ద గుహ లోపలికి వెళ్ళామని, అక్కడ ఒక రకమైన శబ్దాన్ని అనుసరిస్తూ బయటకు రాగా ఈ ఊల్పుట్ గ్రామం కనిపించిందని చెప్పింది. అంటే మన భూమి అడుగున మనుషులు నివసించే మరో లోకముందా అనే చర్చకు ఇది దారితీస్తోంది. మరి సైన్స్ ఏమంటోంది? కొందరు చరిత్రకారులు దీనికి ఒక లాజికల్ వివరణ ఇస్తున్నారు. ఆ కాలంలో ఫ్లెమిష్ వలసదారులు ఇంగ్లాండ్కు వచ్చేవారు. యుద్ధాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలు తిండి లేక పౌష్టికాహార లోపం వల్ల క్లోరోసిస్ అనే వ్యాధికి గురై ఉండవచ్చు. దీనివల్లనే వారి చర్మం పచ్చగా మారుతోంది. వారు భూగర్భ గనుల్లో తప్పిపోయి చీకట్లో ఉండిపోవటం వల్ల బయటకు రాగానే వారికి ఈ లోకం చాలా వింతగా అనిపించి ఉండవచ్చు. కానీ ఒక చిన్న గనిలో నుండి వచ్చిన వారు అసలు సూర్యుడే లేని లోకం నుండి వచ్చామని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ.